హాయ్ అండి. ఈరోజు బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. బీట్రూట్ అంటే ఇష్టం లేకపోయినా ఈ బీట్రూట్తో చేసే హల్వా అంటే తప్పక ఇష్టపడతారు. రుచిగా సులభంగా 10 నిమిషాల్లో ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా బీట్రూట్లను తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత పీల్ ఆఫ్ చేసుకుందాం. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న బీట్రూట్లని తురుముకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెజల్ పెట్టి ఆ వెజల్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం తురుముకున్న బీట్రూట్ని ఈ వెజల్లోకి వేసి వేయించుకుందాం. వేయించడం అంటే ఆ బీట్రూట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బీట్రూట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకొని ఉడకనిచ్చుకుందాం. అంటే ఆ పాలు అన్నీ దగ్గరికి వచ్చేంతవరకు ఉడకనిచ్చిన తర్వాత ఒక గ్లాస్ పంచదార వేసుకుందాం. అంటే పంచదార వేసిన తర్వాత మనకి నీరు నీరుగా అయిపోయింది కదా, మళ్ళీ అదల్లా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి సిమ్లో పెట్టుకొని ఆలోపు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుందాం. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాం. ఇక్కడ బాదం పప్పుని లైట్గా ఇలా గ్రేట్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక 4 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న జీడిపప్పుల్ని వేయించుకుందాం. ఇలా జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత మనం తురుముకున్న బాదం పప్పుని కూడా దీనిలోకి వేసి వేయించుకుందాం. ముందే వేస్తే జీడిపప్పు వేగేలోపు ఈ బాదం తురుము కూడా మాడిపోతుంది. ఇలా అయిన తర్వాత మన బీట్రూట్లోకి ఇది వేసేసుకుందాం. ఇక్కడ మేము 1/2 కేజీ బీట్రూట్లను తీసుకున్నాము కాబట్టి ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ పంచదార వేసుకున్నాం. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా బీట్రూట్ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.